అందరికీ నమస్తే. నేను మీ రాంబాబు, రిపోర్టర్ సూర్యాపేట జిల్లాలో 1400 కుటుంబాలు గత 5 నెలలుగా అరిగోసపడుతున్నాయి. కానీ వాళ్ళ ఆక్రందనలు, వాళ్ళ ఆకలి కేకలు ఈ పాలకులకు కానీ ఈ అధికారులకు కానీ వినపడట్లేదు, కనపడట్లేదు. అసలు వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకున్న నాదులే లేడు. విషయం లోతులోకి పోయి మాట్లాడుకునే ముందు దయచేసి నేను సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మరిన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే, నాకు మోటివేషన్ ఉండాలంటే మీరు IR10 టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఒత్తిడి పెరిగి సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను ప్రజా సమస్యల గురించి మాత్రమే మాట్లాడతా. మిత్రులారా, 1405 కుటుంబాలు సూర్యాపేట జిల్లాలో. వీళ్ళు ఎవరంటే దాదాపు 48 డిపార్ట్మెంట్లలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వీళ్ళకు గత ఏప్రిల్ నెల నుంచి జీతాలు లేవు. జూన్ నెల అంటే తెలుసు మిత్రులారా మీకు. మే, జూన్ నెలలో పిల్లల చదువులు, వాళ్ళ బట్టలు, ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయి. ప్రతి నెల ఒక సాధారణ సగటు ఉద్యోగికి ఇంటి కిరాయి, కిరాణము, పాల బిల్లు, పిల్లల ఖర్చులు, ఆరోగ్యము, వీటన్నిటికి సంబంధించి ఎంత ఖర్చు ఉంటుంది. ఒక్క నెల మనకు వెసులుబాటు కాకపోతే మనం ఎంత కుటుంబంలో ఎంత ఇబ్బంది పడతాం అనే విషయము ఇప్పుడు అందరికీ, మన ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ 5 నెలలుగా జీతాలు లేక ఈ 1405 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు అరిగోసపడుతున్నాయి, ఆకలి కేకలు పడుతున్నాయి. కానీ ఈ పాలకులు ఎందుకంటే తమ అనుచరులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడం కోసం, ఏజెన్సీలు వాళ్లకు కట్టబెట్టడం కోసము ఈ యొక్క ఉద్యోగులని బలిపెడుతున్నారు, వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటున్నారు. గతంలో కూడా దాదాపు 1405 మంది రకరకాల గౌడ్ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, DMHO ఆఫీస్ కానీ, హెల్త్ డిపార్ట్మెంటు, ఇరిగేషను, BC, ట్రైబల్, రకరకాలుగా ఇలా RWS పెట్టుకుపోతే దాదాపు 48 డిపార్ట్మెంట్లో 1405 మంది. వీళ్ళన్నిటి కూడా ఏజెన్సీల ద్వారా వీళ్ళకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. వచ్చే జీతం ఎంతంటే అరకొర జీతం. ఒక్కొక్క 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకరికి వచ్చేది వీళ్ళ కటింగ్లు అన్ని కూడా 13,400 రూపాయలు కిందిస్తాయి. అంటే వాచ్మెన్లు కానీ, అటెండర్లు కానీ వీళ్ళకి వచ్చేది. దాంతో రెండో కేటగిరీ 16,800 రూపాయలు. మూడో కేటగిరీ 19,469. హైయెస్ట్ కేటగిరీ అంటే స్టాఫ్ నర్సు వీళ్ళకి వచ్చేది 22,485 రూపాయలు మాత్రమే. మరి ఈ కింది స్థాయి 13,400 రూపాయలు వచ్చేది అంటే ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ, అటెండర్లు కానీ, వాచ్మెన్లు కానీ, వార్డ్ బాయ్స్ కానీ హాస్పిటళ్లలో అంటే 13,400 రూపాయలు అంటే నెలకు రోజుకు 450 రూపాయలు. ఇవాళ కూలి పని పోయినా కానీ 800 నుంచి 1000 రూపాయలు లేకపోతే కూలి పనిపోయే పరిస్థితి లేదు మిత్రులారా. అయినా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా తమ సరే భవిష్యత్తు ఉంటుందనే ఆశ కావచ్చు, వేరే ప్రత్యామ్నాయం లేక కావచ్చు, ఈ అరకొర జీతాలతోటి వాళ్ళ జీతాన్ని వెళ్ళదీస్తున్నారు. వీళ్ళకు కూడా ఈ 15,600 రూపాయలు అంటే అన్ని కటింగులు కూడా 13,460 రూపాయలు అంటే వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది. అంటే వీళ్ళ జీతం నుంచి 12% ప్రావిడెంట్ ఫండ్ కట్ అయితే గవర్నమెంట్ 13% యాడ్ చేసి 25% మొత్తం కూడా ప్రావిడెంట్ ఫండ్ వీళ్ళ అకౌంట్లో వీళ్ళ పేరు మీద జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ESI 0.75% వీళ్ళ జీతం నుంచి కట్ అయితే 3.25% గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. మొత్తం 4% ESI ఆరోగ్య భద్రత కోసము ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ ఆరోగ్య భద్రత వర్తిస్తుంది. ఆ కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా కూడా మొత్తం కూడా ప్రభుత్వ ESI హాస్పిటల్లో ఫ్రీగా ఉచిత వైద్యం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ గత 5 నెలలుగా వీళ్ళు మీ జీతాలు లేకపోవటం వల్ల ఏజెన్సీలకు తమ వారి కట్టబెట్టడం కోసం ఈ జాప్యం చేయటం వల్ల వీళ్ళ ESI అకౌంట్ అన్ని కూడా ల్యాప్స్ అయిపోయినాయి, కార్డ్స్ ల్యాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళ కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎవరు బాధ్యతలు అని చెప్పి నేను ఈ జిల్లా మంత్రి గారిని మరియు కలెక్టర్ గారిని, దానికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, భయభ్రాంతుల్లో గురవుతున్నారు. తమ కుటుంబాలు వెళ్ళకపోయినా కానీ వాళ్ళు నోరు తెరిచి తమ బాధను చెప్పుకోలేనటువంటి దీనస్థితిలో ఈ 1405 కుటుంబాలు వెళ్ళదీస్తున్నాయి. 18% GST గవర్నమెంట్ 9+9% సెంట్రల్ CGST, SGST కలిపి 18% పే చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉంటారో అంటే వీళ్ళకి ESI కానీ, PF కానీ ఎడిటి వీళ్ళ తరఫున ప్రభుత్వం ఖాతాలలో జమ చేసి వీళ్ళ బాగోగులు చూసేటటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉంటారో దానికి 3.99% కమిషన్ గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. కానీ
దీన్ని ఇప్పుడు ఏం చేసిరు, గతంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా కొద్దిమంది వాళ్ళకి సంబంధించిన అధికార పార్టీ నాయకులకు ఇచ్చుకున్నారు, వాళ్లకు లబ్ధి చేకూర్చారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వాళ్ళకి సంబంధించినట్టు కోదాడ, గరిడేపల్లి, హుజూర్నగర్ సంబంధించినటువంటి కొన్ని ఏజెన్సీలు ఎంపానల్ లిస్టులో మనకు మొత్తం 34 ఏజెన్సీలు ఎంపానల్ లిస్టులో అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో 27 ఏజెన్సీలు ఎలిజిబుల్ అని చెప్పి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. కానీ దీంట్లో 7 నుంచి 8 ఏజెన్సీలు మొత్తం న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఇనెలిజిబుల్, వాటికి అర్హత లేదు. అయినా కానీ కావాలని వాటికి లబ్ధి చేకూర్చడం కోసం, తన అనుయాయులకు లాభం చేకూర్చడం కోసం అధికారంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ మిగతా ఏజెన్సీల వాళ్ళు మనకు ఆరోపణ చేయడం అనేది జరుగుతున్నది. వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్, జిఎస్టీ పేమెంట్ లేదు, టర్న్ ఓవర్ రీచ్ కాలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళకి అర్హతలు లేకున్నా కావాలని వాళ్లకు లబ్ధి చేకూర్చడం కోసము ఈ జాప్యం చేసి 1405 మంది జీవితాలతోటి, వాళ్ళ కుటుంబాలతోటి, వాళ్ళ పిల్లల చదువులు, వీటన్నిటి మీద ప్రభావం పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళు బయటకు వచ్చి అడగలేని పరిస్థితి కూడా ఉన్నది. 4 ఏజెన్సీలు పెండింగ్లో పెట్టిరు, అంటే ఎస్ అని లేదు, నో అని లేదు. ఇంకొక 3 ఏజెన్సీలు మాత్రము మొత్తం ఈ 34 4 ఏజెన్సీలు నాన్ సెలెక్టెడ్ లిస్టులో పెట్టడం జరిగింది. ఈ 27 అసలు కథ ఉన్నది. ఈ 27 ఇనెలిజిబుల్ సంబంధించినటువంటి ఏజెన్సీలు ఉన్నాయి. అవి అధికార పార్టీకి సంబంధించిన వాళ్లకు ఈ పట్టం కట్టడం కోసం మాత్రమే ఈ 1405 మంది జీవితాలతోటి ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. గతంలో కూడా అదే విధంగా ఏరియా హాస్పిటల్, మెడికల్ కాలేజీలో ఒక యూనికస్ అనే సర్వీసెస్ కు ఇస్తే వాళ్ళు పాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని పాత వాళ్ళే ఇప్పటిదాకా చేస్తున్నారు. మళ్ళీ అదే తతంగం ఈ 24, 25 సంవత్సరంలో కూడా అదే తతంగం చేసి మళ్ళీ జాప్యం చేస్తారు. సరే, నేను మంత్రి గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. అవి ఎలిజిబుల్ కంపెనీలా, ఇనెలిజిబుల్ కంపెనీలా, మిగతా వాళ్ళు కోర్టుకు పోతారా, తర్వాత సంగతి. ఎవరికన్నా ఒకరికి ఇవ్వండి, ఇచ్చి వాళ్ళ ఫస్ట్ జీతాలు వేసి వాళ్ళ ఈఎస్ఐ, పిఎఫ్ అకౌంట్లు క్రమబద్ధీకరణ చేస్తే వాళ్ళ యొక్క కుటుంబాలు ఒక్కొక్కరు కిరాయిలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక నానా అరిగోస పడుతున్నారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలనో నోరెత్తి బయటికి చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 405 మంది కుటుంబాలతో ఆడుకోకండి. వాళ్ళ జీతాలు వాళ్ళకేయండి. ఉన్న అరకొర జీతంలోనే వాళ్ళు కాలాన్ని వెళ్ళిపుచ్చుతున్నారు, మనకు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటం ఆడొద్దు. దయచేసి మంత్రి గారికి, నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగ